వెల్కమ్ టు హీలుక్స్. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నా పేరు జయశ్రీ రెడ్డి. నేను హీలుక్స్ లో టీమ్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. మరి హైదరాబాద్ 12 బ్రాంచ్. మా బ్రాంచ్ డైరెక్టర్ హేమలత మేడం, జోనల్ డైరెక్టర్ ఆరుద్రారెడ్డి మేడం గారు. ఈరోజు నేను తయారు చేయబోయేది చికెన్ బిర్యానీ చేస్తున్నాను. కావలసిన పదార్థాలు: చికెన్ 1 కేజీ మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. బాస్మతి రైస్ 1/2 కేజీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. కావలసిన పదార్థాలు: కారము, ఉప్పు, లెమన్ జ్యూస్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్స్, యాలకులు, లవంగాలు, సాజీరా, ధనియాల పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ 4 పెద్దవి కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 1 కప్పు పెరుగు, 2 స్పూన్స్ పసుపు, 2 స్పూన్స్ గీ. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లో కారము, సాల్ట్, లెమన్ జ్యూసు, గరం మసాలా, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి 1 కప్పు పెరుగు ఇవన్నీ వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఇవన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముక్కకు మంచిగా అంత ఉప్పు, కారము, అన్ని మసాలా దినుసులు చేరేటట్టు ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని నానబెట్టుకొని పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టిన ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్నాను. నేను 20 టాల్లో ఆయిల్ లెస్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. స్టవ్ ముట్టించుకొని ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకుంటే ప్రీ హీట్ చేశాను. ఆయిల్ లేకుండా మంచిగా మసాలా ముక్కకు చాలా బాగా చికెన్ కు పట్టుకుంది. ఇప్పుడు నేను దీంట్లో చికెన్ కొంచెం ఒక 10-15 మినిట్స్ ఫ్రై చేస్తాను. కొంచెం ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ ఇలా చికెన్ మగ్గనివ్వాలి. అంతలోపు బిర్యానీ ఆకు దినుసులు అన్ని వాటర్లో వేసేసి కొంచెం వేడి అయిన తర్వాత రైస్ వేసేయాలి. వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే అన్నం చాలా టేస్ట్గా ఉంటుంది. 1 స్పూన్ గీ వేసుకోవాలి. తర్వాత బియ్యం వేసుకోవాలి. గీ ఎందుకు వేస్తున్నామంటే అన్నం ఇలా పొడి పొడిగా ఉండడానికి బాగుంటుంది అని చెప్పేసి గీ యాడ్ చేశాను. ఇలా రైస్ వేసుకున్న తర్వాత 80% రైస్ ఉడికిన తర్వాత ఈ చికెన్ దానిలోకి పెట్టుకోవాలి. నాకు చికెన్ 2 రోలుగా పెట్టుకోవడం చాలా ఇష్టము. అందుకు కొన్ని ముక్కలు బయటికి తీస్తున్నాను. రైస్ పెట్టిన తర్వాత మళ్ళీ ఈ ముక్కలు యాడ్ చేస్తాను. ముక్కలు ఉన్నవి ఈ ముక్కలు మళ్ళీ రైస్ పెట్టేస్తున్నాను. ఇలా రైస్ పెట్టుకుంటున్నాను. ఇలా రైస్ పెట్టుకున్న దాంట్లో ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, దీంట్లోనే మళ్ళీ ముక్కలు యాడ్ చేస్తున్నాను. సెకండ్ రోల్ తర్వాత
దీనిపైన ఇక్కడ రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకో లేయర్ ఆనియన్స్ వేసాను, కొత్తిమీర వేస్తున్నాను, పుదీనా కూడా వేసి పెడుతున్నాను. కొంచెం పాలు పసుపు కలిపిన పదార్థం కొంచెం కలర్ కోసం పెడుతున్నాను. తర్వాత కొంచెం రైస్ పెట్టి ఒక్క టీ స్పూన్ గీ వేస్తున్నాను. గీ యాడ్ టూ స్పూన్స్ గీ యాడ్ చేశాను. ఇంకా ఒక 10 minutes ఇది ఇలా మూసి పెడితే మంచిగా కుకింగ్ అవుతుంది. ఓకే, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూద్దాం. వావ్, నైస్ చికెన్ బిర్యానీ. సూపర్, ఎమ్మి చికెన్ బిర్యానీ చాలా బాగుంది. దీనికి మంచి ముక్కలు కూడా చాలా మంచి కుకింగ్ అయినాయి. ఈ చికెన్ బిర్యానీకి చికెన్ సూప్ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంత చాలా బాగా అయిందో చూడండి. ఇలా పువ్వులుగా మంచిగా అయింది రైస్.